నమస్కారం అండి. నేను డాక్టర్ కిరణ్ పెద్ది, సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ ఐబిడి స్పెషలిస్ట్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ. సో చాలామందికి ఈ మధ్య కాలంలో ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అని చాలా తరచుగా వింటున్నాం. ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటే రెండు రకాలు ఉంటుందన్నమాట. తెలుగులో దీన్ని పేగుపోతు జబ్బు అంటాము. అల్సరేటివ్ కోలైటిస్ కానీ, క్రోన్స్ డిసీజ్ కానీ, ఈ రెండు రకాలు ఉంటాయి అన్నమాట. సో ఇది చాలామంది ఐబిఎస్ని, ఐబిడిని కన్ఫ్యూజన్గా మారుస్తుంటారు అనమాట. ఇది యాక్చువల్గా ఐబిడి అనేది కంప్లీట్లీ డిఫరెంట్ జబ్బు అండి. దీనికి ఉన్న ఐబిఎస్ సంబంధం లేదు. ఐబిడి ఉన్న వాళ్ళకి ఏంటంటే చాలా మటుకు తరచుగా రక్త విరోచనాలు అవడము, పొట్టలు నొప్పి రావడము, కొన్నిసార్లు వెయిట్ రిడక్షన్ అయిపోవడము, చిన్నపిల్లలు అయితే గ్రోత్ సరిగా రాకపోవడము, ఇవన్నీ జరగవచ్చు అనమాట. ఇది ఐబిడి అంటాం. మనం టెస్టులు చేసినట్టయితే కొలనోస్కోపీలో కానీ, సిటీ స్కాన్లో కానీ చిన్న పేగులు కానీ, పెద్ద పేగులు కానీ వాపు అనేది కనబడవచ్చు. అప్పుడు మన బయాప్సీ చేసినట్టయితే దాన్ని కన్ఫర్మేషన్ వస్తుందన్నమాట ఐబిడి అనేది. ఐబిఎస్ అన్నట్టయితే అది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం. అంటే మనం ఏ టెస్ట్ చేసినా కూడా దాంట్లో ఏ జబ్బు బయటపడదు. అది ఓన్లీ ఇంటెస్టైన్ కొంచెం సెన్సిటివ్గా ఉండడం వల్ల వచ్చే ఇబ్బందులు ఈ సిండ్రోమ్ అంటాం అనమాట. సో దాన్ని ఐబిఎస్ అంటాం. ఇకపోతే ఇతర గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్ తీసుకున్నట్టయితే అల్సర్ ప్రాబ్లం అని కానీ, ప్యాంక్రెటైటిస్ కానీ, లివర్ ప్రాబ్లం అని కానీ, ఇవన్నీ దానికి ఉన్న ఐబిడికి సంబంధం లేదు. బట్ ఐబిడి ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ కాంప్లికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. లివర్ కాంప్లికేషన్ కానీ, బోన్ కాంప్లికేషన్ కానీ, స్కిన్ కాంప్లికేషన్స్ కానీ, ఐ కాంప్లికేషన్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీకు కానీ, మీ ఫ్యామిలీలో ఎవరికైనా కానీ ఐబిడి సస్పెక్ట్ ఉన్నట్టయితే దగ్గరలో ఉన్న స్పెషలిస్ట్ని తొందరలో కన్సల్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకన్నట్టయితే ఐబిడికి వన్ మేజర్ ఫ్యాక్టర్ ఈజ్ ద ఎర్లీ ట్రీట్మెంట్ ఈజ్ బెటర్. మనం డిలే చేయకుండా ఎంత తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే రిజల్ట్స్ అంత బాగుంటాయి అన్నమాట. ఇంతకుముందు మనకు ఆప్షన్స్ ఎక్కువగా లేకపోయేవి, కానీ ఈ మధ్య కాలంలో చూసినట్టయితే అనేక రకమైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు డిలే చేయకుండా ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి. సో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటాం. క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ తీసుకున్నట్టయితే ఇది ఒక క్రానిక్ ఇన్ఫ్లమేటరీ కండిషన్. అంటే ఒక దీర్ఘకాలికంగా పేగులను వాపు వచ్చి ఇబ్బంది పెట్టే సమస్య అన్నమాట. ఎనీ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ హ్యాస్ గాట్ ఎ రిస్క్ ఆఫ్ క్యాన్సర్ డెవలప్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ గాల్ బ్లాడర్లు తీసుకోండి. గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల గాల్ బ్లాడర్ ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు దానికి కూడా గాల్ బ్లాడర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంటెస్టైన్స్ తరచుగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ చాలా ఏళ్ళ తరబడి ఇన్ఫ్లమేషన్ వచ్చినట్టయితే ఇంటెస్టైన్లో క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకని ఎనీ ఇన్ఫ్లమేటరీ కండిషన్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అది తరచుగా వచ్చినట్టయితే దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేసి ఇన్వెస్టిగేట్ చేసుకొని దాన్ని ఇన్ఫ్లమేషన్ అరికట్టినట్టయితే కొంతవరకు క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గించుకోవచ్చు అనమాట. సో ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ఉన్న వాళ్ళు క్యాన్సర్ రిస్క్ ఉంటుందని చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 70 years ఓల్డ్ ఒక పర్సన్ వచ్చి ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ఉన్నట్టయితే వాళ్ళ లైఫ్ స్పాన్ మ్యాక్సిమం చూసినట్టయితే ఒక 15 years, 20 years, 25 years ఉండొచ్చు అనమాట. సో వాళ్ళకేంటి ఆ ఇన్ఫ్లమేషన్ అనేది మ్యాక్సిమం ఉంటే 15 years, 10 years, 20 years ఉంటుంది. సో వాళ్ళని కంపారిటివ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20-year-old ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ తీసుకున్నట్టయితే వీళ్ళకి నెక్స్ట్ ఫ్యూచర్లో ఒక 60 years, 65 years వరకు ఆ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఆ దీర్ఘకాలికంగా ఇన్ఫ్లమేటరీ చేంజెస్ రావడం వలన వీళ్ళకి యంగర్ పేషెంట్స్కి క్యాన్సర్ రిస్క్ ఎక్కువ ఉంటుందని చెప్తుంటాం. ఐబిడి ఉన్న వాళ్ళకి అల్సరేటివ్ కోలైటిస్ కానీ, క్రోన్స్ ఉన్న వాళ్ళకి మొట్టమొదటిగా కొంచెం విరోచనాలతో స్టార్ట్ అవ్వడము, రక్త విరోచన బ్లడ్ మోషన్స్ అవ్వడము తరచుగా స్టార్ట్ అవుతుంటుంది. క్రోన్స్ డిసీజ్ ఉన్నట్టయితే కడుపులో నొప్పి రావడము, వెయిట్ లాస్ అవ్వడం జరుగుతుంటుంది అనమాట. ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఎవరికైనా కూడా మనం నెగ్లెక్ట్ చేయకుండా ఎర్లీ స్టేజ్లో ఇన్వెస్టిగేట్ చేసినట్టయితే తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతే రిజల్ట్స్ అనేవి బాగుంటాయి. సో ఐబిడి సస్పెక్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా డిలే చేయకుండా ఇన్వెస్టిగేట్ చేయించుకోవాలి. చాలామంది వస్తారు, మనకు బ్లడ్ మోషన్స్ అవుతుంటాయి, సో నాకు పైల్స్ ఉన్నాయి సార్ అంటుంటారు. బట్ వితౌట్ టెస్టింగ్ పైల్స్ ఉన్నాయని చెప్పలేం మనం. సో మన కొలనోస్కోపీ ద్వారా పైల్సా లేకపోతే ఇంకా వేరే అల్సరేటివ్ కోలైటిస్ వల్ల బ్లీడింగ్ అని చూసినట్టయితే ట్రీట్మెంట్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఎనీ ఆఫ్ ది సిమ్టమ్స్ ఉన్నట్టయితే కన్నా మీరు నెగ్లెక్ట్ చేయకుండా తొందరగా ఇన్వెస్టిగేట్ చేసుకోవాలని నా సజెషన్. When should someone with IBD start regular cancer screening such as colonoscopy? ఓకే. సో ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అనేది ఒక క్యాన్సర్ రిస్క్ ఉండే జబ్బు అని చెప్పుకున్నాం. ఈ క్యాన్సర్ని కనిపెట్టాలని ఉన్నట్టయితే స్క్రీనింగ్ కొలనోస్కోపీస్ అంటాం అనమాట.
స్క్రీనింగ్ కొలనోస్కోపీస్, సర్వేలెన్స్ కొలనోస్కోపీస్ అని 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొలనోస్కోపీస్ ఉంటాయి. స్క్రీనింగ్ కొలనోస్కోపీ అంటే ఏంటంటే నార్మల్ పాపులేషన్లో ఏ జబ్బు లేని వాళ్ళకి మనం చేసే టెస్ట్ కొరకు 50 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకి, 60 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకి చేసే కొలనోస్కోపీని స్క్రీనింగ్ కొలనోస్కోపీ అంటాం. సర్వేలెన్స్ కొలనోస్కోపీ అంటే ఒక ఎట్ రిస్క్ పాపులేషన్, అంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అనేది ఒక ఎట్ రిస్క్ పాపులేషన్ అనమాట. సో ఆ రిస్క్ ఉన్న వాళ్ళకి మనం క్యాన్సర్ డిటెక్షన్ కొరకు రెగ్యులర్గా చేసే ప్రోగ్రామ్ని సర్వేలెన్స్ కొలనోస్కోపీకి చెప్పుకుంటాం. ఐబిడి ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళకి 8 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ తర్వాత, ఒక జబ్బు మొదలై 8 ఇయర్స్ తర్వాత రెగ్యులర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్, రెగ్యులర్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ ఉంటే బెటర్ అనమాట. సో అది 8 ఇయర్స్ దాటిన తర్వాత జనరల్గా సెకండ్ డికేడ్లో ఎవ్రీ 2 to 3 ఇయర్స్కి, థర్డ్ డికేడ్లో ఎవ్రీ 2 ఇయర్స్కి, ఫోర్త్ డికేడ్లో చూసినట్టయితే ఎవ్రీ 1 ఇయర్కి కొలనోస్కోపీ చేసుకోవడం వల్ల ఎర్లీ చేంజెస్, ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల పాలిప్స్ ఫామ్ అయ్యి ఎర్లీ క్యాన్సరస్ చేంజెస్ వచ్చినట్టయితే గుర్తించి దాన్ని మనం ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల క్యాన్సర్ ముదరకుండా కాపాడడం వల్ల అవుతాం. సో ఫ్రెండ్స్, ఇఫ్ యు ఆర్ సఫరింగ్ విత్ ఐబిడి and if your disease duration is more than 8 years, please ask your doctor for surveillance colonoscopy. Can proper treatment and inflammation control reduce the risk of bowel cancer? సో ఒక మనం 5 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నట్టయితే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్కి ట్రీట్మెంట్ ఆప్షన్ పెద్దగా లేవండి. మెసాలజిన్ అంటాము, ఎజోథాప్రిన్ అంటాము, 1-2 బయాలజిక్స్ అట్లా ఉన్నాయన్నమాట. కానీ ఈ మధ్య కాలంలో అనేక రకమైన న్యూర్ మాలిక్యూల్స్ వస్తున్నాయి. సో ఐబిడి పేషెంట్స్ సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా మటుకు ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సింపుల్ మెడికేషన్ ట్యాబ్లెట్ ఫామ్తో మొదలు పెడితే ఇంజెక్షన్ రూపంగా సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్స్ కానీ, ఐవి ఇంజెక్షన్స్ కానీ అనేక రకమైన ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ ట్రీట్మెంట్ మనం ఎర్లీగా స్టార్ట్ చేసినట్టయితే ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ చేయడం వల్ల మనం క్యాన్సర్ సిమ్టమ్సే ఇంప్రూవ్ కాకుండా మ్యూకోజల్ హీలింగే రావడం కాకుండా ఫ్యూచర్లో క్యాన్సర్ రిస్క్ కూడా అరికట్టిన వాళ్ళం అవుతాం. సో చాలామంది ఐబిడి పేషెంట్స్ కామన్గా అడిగే ప్రశ్న ఏంటంటే, సార్ నేనే ఫుడ్ తినాలి అని. ఇది మన అందరూ రోజు తినేది కాబట్టి చాలా కామన్గా వచ్చే ప్రశ్న. సో ఐబిడి ఉన్న వాళ్ళకి ఏంటంటే 2 రకాల డైట్స్ చెప్పుకోవచ్చు. ఒకటి డైట్ యాజ్ అ ట్రీట్మెంట్, అంటే మన మందులు కాకుండా మందులతో కంట్రోల్ కాని వాళ్ళు డైట్, స్పెషల్ డైట్స్ ఇవ్వడం వల్ల ట్రీట్మెంట్ అనమాట. దీంట్లో అనేక రకమైన డైట్స్ ఉంటాయి. క్రాన్స్ డిసీజ్ ఎలిమినేషన్ డైట్ అంటాము, స్పెసిఫిక్ కార్బోహైడ్రేట్ డైట్ అంటాము, ఎలిమెంటల్ డైట్ అంటాము. ఇవన్నీ యూజ్ చేయడం వల్ల మనం ఒక ట్రీట్మెంట్ లాగా యూజ్ చేస్తున్నాం డైట్ని. ఇవే కాకుండా డైట్ యాజ్ సపోర్టివ్ కేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఐబిడి ఉన్న వాళ్ళకి కొంతమందికి పర్టికులర్ ఫుడ్ తిన్నప్పుడు వాళ్ళకి సిమ్టమ్స్ ఫ్లేర్ అప్ రావచ్చు, మోషన్స్ ఎక్కువ అవ్వచ్చు. అవి ఐడెంటిఫై చేసినట్టయితే దే షుడ్ గో ఆన్ ఎలిమినేషన్ స్ట్రాటజీ. ఆ ఫుడ్ అంతా ఎలిమినేషన్ చేసి అవాయిడ్ చేయడం వల్ల ఆ ఫ్లేర్ అప్ సిమ్టమ్స్ తగ్గించిన వాళ్ళం అవుతాం. ఇవే కాకుండా ప్రాసెస్ ఫుడ్ అనేది ఖచ్చితంగా అవాయిడ్ చేయాలండి. ప్యాక్డ్ ఫుడ్ అంటాము, మనం ఇప్పుడు చిప్స్ అని, బర్గర్స్ అని, లేస్ అని, ప్యాక్స్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ప్రాసెస్ ఫుడ్ అనమాట. ఈ ప్రాసెస్ ఫుడ్ అన్నీ కూడా అవాయిడ్ చేయాలి మనం. అవాయిడ్ చేయడం వల్ల ఐబిడి రిస్క్, ఫ్లేరప్ రిస్క్ కూడా తగ్గించిన వాళ్ళం అవుతాం. పిల్లల్లో ఎస్పెషల్లీ జెనెటిక్ రిస్క్ ఉన్న వాళ్ళు ఆ ప్రాసెస్ ఫుడ్ అవాయిడ్ చేయడం వల్ల వాళ్ళకి ఐబిడి డెవలప్ అయ్యే రిస్క్ కూడా తగ్గించుకోగలుగుతాం. సో టు సమ్మరైజ్, if you are having IBD and you want to support your diet treatment, there are 3 rules. 1, avoid processed food completely. 2, cut down non-vegetarian, which is supposed to be inflammatory diet. 3rd, you go for elimination strategy. If a particular food is aggravating your symptoms, identify and avoid it. So that will summarize your dietary advice.